ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ దడపుట్టిస్తోంది. కామారెడ్డి జిల్లాలో విష జ్వరాల ఎఫెక్ట్తో 5గురు చనిపోగా వందలాది మంది మంచాన పడ్డారు. భూంపల్లిలో విష జ్వరాలకు ఆర్ఎంపీ డాక్టర్ హైడోస్ మెడిసిన్ ఇవ్వడంతో 2 చిన్నారులు మృతి చెందారు. ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ హాస్పిటల్స్ కు వస్తున్న వారిపై 70% మంది వైరల్ ఫీవర్ బాధితులే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో డెంగ్యూ ఫీవర్ తీవ్రతపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా డెంగ్యూ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే గడిచిన వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 5గురు మృతి చెందినటువంటి ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున సదాశివనగర్ మండల కేంద్రానికి చెందినటువంటి నరేష్, ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇటీవల జ్వరంతో బాధపడుతూ ఇంటికి వచ్చిన తర్వాత వైద్య పరీక్షలు చేసుకున్నటువంటి క్రమంలో ఆయనకు డెంగ్యూ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ప్లేట్లెట్స్ తగ్గినటువంటి క్రమంలో ఆయనను హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్లో చికిత్స పొందుతుండగా ఇవాళ తెల్లవారుజామున ఆయన ప్రాణాలు కోల్పోయాడు. నిన్న ఆదివారం రోజు సేమ్ అదే సదాశివనగర్, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గ్రామానికి చెందినటువంటి మనషి అనేటువంటి 12 సంవత్సరాల బాలిక కూడా డెంగ్యూతో చనిపోయినటువంటి పరిస్థితి. ఇక అదే గ్రామంలో రంజిత్ అనేటువంటి 9 సంవత్సరాల బాలుడు కూడా డెంగ్యూతో చనిపోయాడు. అంటే గడిచినటువంటి 36 గంటల వ్యవధిలోనే 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వారం రోజుల క్రితం బిక్నూరు మండల కేంద్రానికి చెందినటువంటి స్వామి అనేటువంటి వ్యక్తి, అట్లాగే లింగంపేట మండలం బయంపల్లి తాండాకు చెందినటువంటి బీటెక్ స్టూడెంట్ పీరేందర్ కూడా డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గడిచినటువంటి నెల రోజుల వ్యవధిలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా డెంగ్యూ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా మారినటువంటి వాతావరణ పరిస్థితులు, కొత్తగా వచ్చినటువంటి అడపాదడప వర్షాలు పడడము, మళ్ళీ తిరిగి ఎండ రావడంతో కొంత వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మాట్లాడదాం. ఏం చదువుతున్నాను? నాది బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. ఇక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఏమైంది? ఎందుకు వచ్చిన డెంగ్యూ అయింది. ఎట్లా తెలిసింది నీకు డెంగ్యూ? టెస్ట్ చేస్తే తెలిసింది. బ్లడ్ సిమ్టమ్స్ ఏమంటే ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుంది? ఫీవర్ వస్తుంది. ఫీవర్ నుంచి వస్తుంది ఒక 1 వీక్ అయ్యింది. ఫీవర్ వచ్చింది. దానివల్ల అక్కడ బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేస్తేనేమో డెంగ్యూ అని చూపించారు. అక్కడ నుంచి ఇక్కడ పంపించారు. సో ఎట్లా ఉంది ట్రీట్మెంట్? ఎట్లా ఉంది? బాగుంది. ఇక్కడ ఇప్పుడైతే మా ప్లేట్లెట్స్ పెరిగినాయని చెప్పినా, మరి మనకు కొంత ఏమన్నా మార్పు కనిపిస్తుందా? మార్పు కనబడుతుంది. ఇంకా రిపోర్ట్స్ రాలేదు. రిపోర్ట్స్ వచ్చినాక తెలుస్తుంది. బీటెక్ చదువుతున్నాను. బీటెక్ ఫస్ట్ ఇయర్. సో ఇట్లా చాలా మంది కూడా ముఖ్యంగా 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికే ఫీవర్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అమ్మ, ఏమైంది? జ్వరంతో వచ్చినావా? ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతుంది. ఏమన్నారు? డెంగ్యూ అన్నాను. ఇవి నొప్పులు, ఇవన్నీ నొప్పులే. చలి జ్వరం, తిండి పోతలేదు, చక్కెర తింపుడు. హాస్పిటల్కి వచ్చి నేను 4 రోజులైంది వచ్చి. ఎట్లా ఏమైనా ప్లేట్లెట్స్ తగ్గినాయని చెప్పిందా? తగ్గింది. ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తున్నారా? బాగానే ఉంది. ఇప్పుడు నిన్న నుంచి మంచిగానే ఉంది. ఎన్ని రోజుల నుంచి మీకు ఈ జ్వరం ఇవన్నీ కనిపిస్తున్నాయి? ఇది వారం పైన అయింది. ఇక మేము ఇంటికాడ పనులు వేసుకుంటాం కదా, చేను పనులు వేసుకుంటాము. అందుకే నొప్పులు ఉన్నాయేమో అని అనుకొని అంత కేర్ చేయలేము. ఇక సడన్గా ఇదంతా తింపినట్లు కొట్టింది ఇంట్లో. అందుకోసం పిల్లలు వేసుకొచ్చిర్రు. ఇక్కడ చక్కగా వేపిస్తే డెంగ్యూ అంటాను అన్నారు. సో ఇట్లా డెంగ్యూ కేసుల సంఖ్య అయితే రోజు రోజుకు పెరుగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క డెంగ్యూ కేసుల యొక్క సంఖ్య ప్రతిరోజు పెరుగుతుంది. దాంతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. గడిచినటువంటి వారం 10 రోజుల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లాలో 5గురు వ్యక్తులు చనిపోయినారు. గడిచినటువంటి 36 గంటల వ్యవధిలోనే 3 చిన్నారులు చనిపోయినటువంటి ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే ఒకసారిగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, దాంతోపాటు జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా ఇంటి వద్దనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సమీపంలో అందుబాటులో ఉన్నటువంటి ఆర్ఎంపీలు, పిఎంపీల వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒక్కొక్కసారి డోస్ ఎక్కువ. ఇప్పుడు ఇవాళ చనిపోయినటువంటి ఘటన చూస్తే నిన్న భూంపల్లిలో కావచ్చు, కామారెడ్డి జిల్లా భూంపల్లి, అట్లాగే సదాశివనగర్ గ్రామంలో చనిపోయినటువంటి 2 చిన్నారులు కూడా హైడోస్ ఇవ్వడంతోనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ హైడోస్ ఇవ్వడం మూలంగానే చనిపోయినట్టుగా కామారెడ్డి డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ ఆయన రిపోర్ట్స్లో పేర్కొన్నారు. ఆయన మీడియాతో కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఎవరు కూడా ఆర్ఎంపీలు, పిఎంపీల వద్ద వైరల్ ఫీవర్స్ వస్తే చూయించుకోవద్దు, ఏదైనా ఉంటే నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి చూయించుకున్నటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా డెంగ్యూ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. చాలామంది వీటిని వైరల్ ఫీవర్స్గా భావించి ఇంటి వద్దనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా ప్లేట్లెట్స్ డౌన్ అయి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వస్తుంది. చాలామంది హైదరాబాద్ తీసుకుపోతున్నటువంటి క్రమంలో మార్గ మధ్యంలోనే చనిపోతున్నటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వందలాది మంది డెంగ్యూ పేషెంట్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో, జిల్లా జనరల్ ఆసుపత్రిలో దాదాపు 1800 నుంచి 2200 వరకు ఓపీ పెరిగింది. ఇందులో దాదాపు 75% కేసులు కూడా కేవలం సీజనల్ వ్యాధులతో వస్తున్నటువంటి వారి సంఖ్య ఉందనేటువంటి విషయాన్ని ప్రభుత్వ సిబ్బంది చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది
చెప్తున్నారు. అటు కామారెడ్డి జిల్లాలోనూ దాదాపు 1000 పైచీలకు ప్రతిరోజు కూడా ఓపీ నమోదవుతుంది. ఇందులో కూడా దాదాపు 80% కేసులు సీజనల్ వ్యాధులు, అందులో దాదాపు ఒక 30% డెంగ్యూకి సంబంధించినటువంటి కేసులే నమోదవుతున్నటువంటి విషయాన్ని వైద్యశాఖ అధికారులు చెప్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కలుషిత నీటిని తాగొద్దు, కొంత మురికికి దూరంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కొంత ఆహారపు అలవాట్లు కూడా కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కొంత జాగ్రత్తగా ఉండాలి. క్రిములు, కీటకాలు, దోమలు, ఈగలు ఇట్లాంటి సమీప పరిసర ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్త పడాలన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ముఖ్యంగా అయితే హెల్తీ ఫుడ్ తీసుకోవడము, దాంతోపాటు కొంత నీటి కూడా శుభ్రమైనటువంటి నీటిని తీసుకోవడం మూలంగా కొంత దీన్ని అరికట్టొచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఫీవర్ లక్షణాలు కనిపిస్తే, జ్వరము, దగ్గు, జలుబు ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే, ఒళ్ళు నొప్పులు కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స చేయించుకున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరికైనా ప్లేట్లెట్స్ తగ్గితే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రితో పాటు అటు కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలోనూ కూడా కొంతమేరకు చికిత్స అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వార్డులో అయితే అందరికీ ప్లేట్లెట్స్ తగ్గినా ఇక్కడే వీరందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరికైనా కండిషన్ చాలా సీరియస్గా ఉంటే హైదరాబాద్కు రెఫర్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఎవరైనా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. జ్వరం వస్తే తేలిగ్గా తీసుకోవద్దనేటువంటి విషయాన్ని అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బంది చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కామారెడ్డి జిల్లాలో 5 డెంగ్యూ బారిన పడి చనిపోవడం అయితే కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశంగా భావించాల్సి ఉంది. ఇప్పుడు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఇంకా అప్పుడు అడపాదడప వర్షాలు పడము, ఎండలు, వర్షాలు ఇట్లా ఈ రకమైనటువంటి వాతావరణంతో కూడా కొంత రోగాల సంఖ్య పెరుగుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రజలు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలి. సీజనల్ వ్యాధులకు కొంత కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే సీజనల్ వ్యాధులు కాస్త డెంగ్యూగా మారితే మాత్రం కొంత ప్రాణాలకు ఇబ్బంది ఉంటుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి సో కొంత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే ఖచ్చితంగా డెంగ్యూ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పొచ్చు. రోగుల సంఖ్య కూడా వందల సంఖ్యలో డెంగ్యూ పేషెంట్లు ఇప్పటికే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా పూర్తిగా రద్దీగా మారిపోయినాయి. బెడ్లని కూడా ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓపీ కూడా చాలా రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా కామారెడ్డిలో డెంగ్యూ ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి జిల్లాకు సంబంధించి డెంగ్యూకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.